అందరికీ నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్‌లో ఒక అంశం గురించి మాట్లాడారు. తను చాలా ఉత్తముడినని, తాను చాలా మంచోడినని, అందుకే తన ఫ్యామిలీలో ఎంతమంది చనిపోయినా తాను బాధితుడిగా ఉంటూ బాధపడ్డానే తప్ప ఎవరి మీద కక్ష తీర్చుకోలేదని, లేదంటే తాను తలుచుకుంటే తన అధికారంలో ఉన్నప్పుడు అందరినీ వేరే రకంగా డీల్ చేశాను అనేటట్టు ఆయన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ తనను తాను మంచోడిగా కీర్తించుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తా. దయచేసి నా రిక్వెస్ట్ అండి, కరుడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అండ్ కరుడుగట్టిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఈ వీడియో చూడొద్దు. ఎందుకంటే మీరు నిజాలు యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి. ఈ వీడియోలో నేను కొన్ని నిజాలే మాట్లాడతా. ఎందుకంటే ఒక మాజీ సీఎం స్థాయిలో ఆయన తన కుటుంబం మీద ఓపెన్గా పబ్లిక్గా ప్రెస్ మీట్లో చెప్పిన కొన్ని వాస్తవాలు ఏంటి, అందులో అంతర్గతంగా దాగి ఉన్న నిజాలు ఏమిటనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఒక్కటి కూడా అబద్ధం ఉండదు. మీకు దానికి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ కూడా చూపిస్తాను. ఫస్ట్ రాజారెడ్డి గారు మరణం. రాజారెడ్డి గారి గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ ఆయన ఆ ఏరియాలో ఒక పెద్ద మనిషి అండ్ ఆ ఏరియాలో అప్పట్లో ఉన్న ఫ్యాక్షనిజానికి ఆయన ఒక లీడర్, ఒక గ్రూప్కి ఆయన ఒక లీడర్ అని మాత్రం నాకు తెలుసు. సో కత్తి పట్టినవాడు కత్తికే పోతాడని సినిమాలో డైలాగ్ ఉంటుంది, అది నిజమే, అది 100% నిజమే. సో అక్కడ ఫ్యాక్షన్ గొడవలు జరిగాయి. సో పార్థసారథి రెడ్డి నిన్న ఏబిఎన్లో డిబేట్లో కూడా వచ్చాడు కదా, సో ఆయన మీద రాజారెడ్డి గారు వర్గీయులు దాడి చేశారు. సో దానికి ప్రతిగా ఈయన వర్గీయులు రాజారెడ్డి గారి మీద దాడి చేశారు, అందులో ఆయన చనిపోయారు. ఈ కేసు రాజశేఖర రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో జైలు శిక్ష కూడా పడింది 11 మందికి. మీకు దానికి సంబంధించిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో క్లిప్పింగ్ చూడండి. 11 కన్విక్టెడ్ ఫర్ ఆఫ్ వైఎస్ఆర్స్ ఫాదర్ 2016 సెప్టెంబర్ 29 అంటే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ కేసు విచారణ వేగవంతం చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆన్ ఫ్రైడే కన్విక్టెడ్ 11 persons ఫర్ మర్డర్ ఆఫ్ వైఎస్ రాజారెడ్డి, ఫాదర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అంటే రాజారెడ్డి గారిని చంపేసిన వాళ్ళు వదిలేశారా, పోన్లేలా అని వదిలేశారా? మరి ఇక్కడ వార్త వచ్చిందిగా, నేషనల్ మీడియాలోనే వచ్చిందిగా, 11 మందికి హైకోర్టు జైలు శిక్ష వేసిందని. ఆ 11 మంది పేర్లు కూడా వచ్చాయి. పి సోమశేఖర్ రెడ్డి, పి శేషారెడ్డి, అన్నారెడ్డి, సాంబశివారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, రామాంజనేయులు రెడ్డి, రామకృష్ణారెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, ఓ వాబయ్య, పి వెంకటరామరెడ్డి, దస్సిగారి లక్ష్మీరెడ్డి అండ్ సుధాకర్ రెడ్డి అని 11 మంది పేర్లు కూడా వచ్చాయి. హైకోర్టు ఎవరెవరికి శిక్ష విధించిందో ఆ పేర్లు వచ్చాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నేను ఉదార స్వభావంతో వదిలేశానని చెప్తారేంటి? సో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే ఆ 11 మందికి శిక్ష పడింది కదా. నిజంగా తన తండ్రి మరణం వెనక చంద్రబాబు గారి పాత్ర ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఊరుకుంటారా? ఊరుకోరు కదండి. సో ఇది అందరూ తెలుసుకోవాల్సిన వాస్తవం. రాజారెడ్డి గారికి సంబంధించి ఆ జిల్లాలో పులివెందుల ప్రజలకు కూడా తెలుసు అక్కడ ఏంటి వాస్తవం ఏంటి, ఎవరెవరికి మధ్య తగాదాలు ఉన్నాయి అని. సరే, అది కాసేపు పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి గారి విషయానికి వద్దాం. చంద్రబాబు గారి పాత్ర ఉంది, అనుమానాలు ఉన్నాయి అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు. మరి ఆయన సీఎంగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఎందుకు విచారణ చేయించలా? చంద్రబాబు గారి పాత్ర ఉంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు గతంలో 2010 ఆ టైంలో రిలయన్స్ అవుట్లెట్స్ని ఎక్కడికక్కడ తగలబెట్టారు. మీకు దానికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ చూడండి. రిలయన్స్ అవుట్లెట్స్ అటాక్డ్ ఇన్ ఏపీ. సెవరల్ ఇన్స్టలేషన్స్ ఆఫ్ ద రిలయన్స్ గ్రూప్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ వర్ అటాక్డ్ late on Thursday night after Telugu television channel aired a report alleging high-level conspiracy behind Chief Minister వైఎస్ రాజశేఖర రెడ్డిస్ డెత్ ఇన్ ఏ హెలికాప్టర్ క్రాష్ ఆన్ September 2 అని ఒక వార్త వచ్చింది. అలాగే రిలయన్స్ అవుట్లెట్ ఇంకో వార్త కూడా మీరు చూడొచ్చు. సో ఇది ఎందుకంటే అప్పట్లో వైఎస్ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రిలయన్స్ మీద విపరీతమైన ఆరోపణలు చేసిన మాట వాస్తవం. అప్పట్లో రష్యన్ పత్రికలో ది రష్యన్ ఇన్వెస్టిగేటివ్ న్యూస్ పేపర్ ఎగ్జైల్ స్టేటెడ్ ద డెత్ ఆఫ్ వైఎస్ఆర్ రెడ్డి వాజ్ నాట్ యాక్సిడెంట్ బట్ ఏ ప్రీ ప్లాన్డ్ అని బై రిలయన్స్ గ్రూప్ అని చెప్పి ఒక ఆర్టికల్ రష్యన్కు చెందిన ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. ఆ వార్తని తెలుగులో కొన్ని న్యూస్ ఛానల్స్ ప్రచురించాయి, ఆ వార్త చెప్పాయి. దాంతో ఆ విషయం ధారాళంగా వ్యాపించి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్ గారి అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిలయన్స్ అవుట్లెట్ల మీద, రిలయన్స్ పెట్రోల్ బంకుల మీద దాడులు చేసిన మాట వాస్తవం.
సో 2009 సెప్టెంబర్ 2న రాజశేఖర రెడ్డి గారి మరణం జరిగితే నిన్న ప్రెస్ మీట్ వరకు ఎప్పుడూ కూడా అందులో చంద్రబాబు గారి పాత్ర ఉంది, చంద్రబాబు గారి పాత్ర ఉంది, చంద్రబాబు గారి మీద అనుమానాలను ఎవరు ఎప్పుడూ చెప్పలేదే. అప్పుడప్పుడు రాజకీయ అవసరాల నిమిత్తం తప్పితే చెప్పలా. మరి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అధికారంలో ఉన్నప్పుడు ఏం లేదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రిలయన్స్ మీద ఆరోపణలు చేసిన మాట వాస్తవం. అదే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలోకి వచ్చాక ఏం చేశారో చూడండి. జగన్ మీట్స్ అంబానీ, పరిమళ నత్వాని టు కంటెస్ట్ ఫర్ రాజ్యసభ ఫ్రమ్ ఏపీ. ఈ వార్త మీరు చూడొచ్చు. 2020 ఫిబ్రవరి 29న నేషనల్ మీడియాలో వచ్చింది. దీని అంతరార్థం ఏంటంటే, ఏ అంబానీ అయితే తన తండ్రి మృతికి కారణమని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారో, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆరోపించారో, ఏ అంబానీ గారికి సంబంధించిన ఆస్తులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసం చేశారో, అదే అంబానీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి అదే అంబానీ గారి గ్రూపులో కీలకమైన నెంబర్ 2 పొజిషన్లో ఉన్న పరిమళ నత్వాని గారికి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీలో చేర్చుకొని రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు. సో 2020 ఫిబ్రవరి 29వ తేదీన ముఖేష్ అంబానీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. కలిసి తన సంస్థలో కీలక హోదాలో పనిచేస్తున్న పరిమళ నత్వానికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వమని అడిగారు. దాన్ని బీజేపీ కూడా రిఫర్ చేసింది. ఆ వెంటనే మార్చి 12, 2020 ఫర్ ఆర్ఎస్ పోల్స్ జగన్ రెడ్డి నామినేట్స్ అసోసియేట్ ఆఫ్ హిస్ ఫాదర్స్ ఓల్డ్ ఎనిమీ అంబానీ. చూడొచ్చు మీరు ఆ వార్త క్లిప్పింగ్. రెడ్డిస్ డెసిషన్ టు సెలెక్ట్ ఎ క్యాండిడేట్ ఫ్రమ్ ద వెరీ కార్పొరేట్ పవర్ హౌస్ దట్ హిస్ ఫాదర్ లేట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేజ్డ్ స్పిరిటెడ్ బ్యాటిల్ ఎగెనిస్ట్ ఈజ్ సర్ప్రైజింగ్ టు సే ద లీస్ట్ అని ది వైర్లో వచ్చిన కథనం ఇది. అంటే తన తండ్రికి శత్రువుగా ఉన్న అంబానీ సన్నిహితుడికి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారని చెప్పి అప్పట్లోనే నేషనల్ మీడియాలో అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు గారి పాత్ర ఉందా, ఎవరి పాత్ర ఉన్నట్టు? నేషనల్ మీడియాలో వచ్చిన కథనాలు చూసుకుంటే అంబానీ గారి మీద ఆరోపణలు చేసింది వీళ్ళే. సీఎం అయ్యాక అదే అంబానీని ఇంటికి పిలిపించుకొని సత్కరించి వాళ్ళ సన్నిహితుడికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది వీళ్ళే. అంటే వీళ్ళ రాజకీయ అవసరానికి ఆరోపణలు చేస్తారు, వీళ్ళ రాజకీయ అవసరానికి సన్మానాలు చేసి సత్కారాలు చేసి పదవులు కూడా ఇస్తారా? అంటే కార్పొరేట్ అవసరాలు, రాజకీయ అవసరాలా? ఇప్పుడు మరో రాజకీయ అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు గారి మీద ఆరోపణ చేయాలా? చూడండి ఎంత విడ్డూరము. సో అది రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి అది ఒక హెలికాప్టర్ క్రాష్. అది హెలికాప్టర్ ప్రమాదం. అది ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటే అది కూడా ఒక ప్రమాదం. అందులో ఎవరి పాత్ర లేదు, అలా జరిగిపోయింది అంతే. ఎందుకంటే అప్పుడు పవర్ఫుల్గా ఉన్న రాజశేఖర రెడ్డి గారు, ఆయన జోలికి వెళ్ళే ధైర్యం దేశంలో ఎవరికి ఉండేది కాదు. చంద్రబాబు గారు ఎంత అండి, అప్పుడు కనీసం 2009లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన పరిమితమయ్యారు. ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నారే తప్ప చంద్రబాబు గారికి రాజశేఖర రెడ్డి గారికి ఒకరినొకరు చంపుకునేంత రాజకీయ శత్రుత్వం లేదు. అంత శత్రుత్వం వాళ్ళ మధ్య లేదు. వాళ్ళు ఇంకా ప్రాణమిత్రులు. ఒకనొక సందర్భంలో చంద్రబాబు గారు ఓపెన్ అయ్యారు తన ప్రాణమిత్రుడు రాజశేఖర రెడ్డి అని, అండ్ రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ అయ్యారు తన మిత్రుడు చంద్రబాబు అని. దానికి సంబంధించిన ఇంటర్వ్యూలు ఉన్నాయి, క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు. సో వాళ్ళిద్దరూ ఆప్తమిత్రులు, రాజకీయంగా మాత్రమే శత్రువులు. రాజకీయ శత్రుత్వంలో భాగంగా ఒకరినొకరు ఎన్నెన్నో విమర్శించుకుంటారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి డబుల్ గేమ్ ఏంటో అర్థమైందిగా. అంబానీ గారి మీద ఆరోపణలు చేసి, రిలయన్స్ వాళ్ళ మీద ఆరోపణలు చేసి, వాళ్ళ మీద దాడులు చేయించి, అధికారంలోకి వచ్చాక వాళ్ళని కలిసి వాళ్ళకే పదవులు ఇచ్చి వాళ్ళని సత్కరించి నెత్తిన పెట్టుకున్నారు. ఇక చివరగా వివేకానంద రెడ్డి గారి కేసుకు వద్దాం. ఒకసారి మీరు ఇండియా టుడేలో వచ్చిన ఒక వార్త చూడండి. జగన్ రెడ్డి డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ టు వైఎస్ వివేకానంద రెడ్డి కేస్. ఇది మార్చి 19, 2019 వచ్చిన వార్త. అంటే వివేకానంద రెడ్డి గారు జరిగిన 4 రోజుల తర్వాత అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ అడిగారు. ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ డిమాండ్ చేశారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో కాబట్టి ఇది సిబిఐ విచారణ జరగాల్సిందే అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఇందులో చంద్రబాబు పాత్ర ఉందని అప్పుడు ఆరోపణలు చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఏం చేశారో తెలుసా? The case of former Minister Vivekananda Reddy has taken a new twist with Chief Minister Jagan Mohan Reddy withdrawing the petition filed in High Court seeking an order to investigate the case with the CBI. The lawyer on behalf of Jagan told the High Court that there was no need to any further order in the petition. However, the court instructed lawyer to file a memo in writing and postponing the hearing for the next week. దీని అర్థం ఏమిటయ్యా అంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో సిబిఐ దర్యాప్తు కావాలి అని అడిగింది జగన్మోహన్ రెడ్డి గారే.
2019 మార్చి 19వ తేదీన. అదే కేసులో సిబిఐ విచారణ అవసరం లేదు, మాకు తెలుసు ఎవరు వేస్తారో, సిబిఐ విచారణ ఏమీ అవసరం లేదు అని ఆ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నదే జగన్మోహన్ రెడ్డి గారే. దానికి సంబంధించిన వార్తలు అవి. సో ఇంక మీకు క్లారిటీగా కీ డీటెయిల్స్ ఆఫ్ ద కేస్ విత్డ్రాల్ అని నెక్స్ట్ మీరు సెర్చ్ చేయొచ్చు, అది కూడా క్లారిటీగా ఉందో చూడొచ్చు. అంటే దీని పర్యవసానం, దీని కథ ఏమిటయ్యా అంటే, తన బాబాయ్ కేసులో ఫస్ట్ ఏమో గుండెపోటు అన్నారు. తన 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 సొంత బాబాయ్ కేసులో తన సొంత ఛానల్లో ఫస్ట్ గుండెపోటును ఎందుకు వచ్చింది? లోపలేమో ఆయన ఉన్నారు, ఆయన పిఏ కృష్ణారెడ్డి చూశాడు. చూసి 5:30 6:25 కల్లా సమాచారం ఇచ్చారు. అయినా సరే సాక్షిలో గుండెపోటును వచ్చింది. వారి సొంత కుటుంబంలో, వారి సొంత బాబాయ్ కేసులో, వారి సొంత ఛానల్లో గుండెపోటును వచ్చిందంటే వాస్తవం ఏంటి? అంటే దాన్ని కప్పిపుచ్చాలనుకున్నారు. అది కప్పిపుచ్చడానికి అవల. దాంతో ప్లేట్ తిరగేసి చంద్రబాబు నాయుడు చేయించాడు. చంద్రబాబు నాయుడుదే పాత్ర. చంద్రబాబు నాయుడు గారికి వివేకానంద రెడ్డి గారికి ఏం కక్షలు ఉన్నాయండి? వాళ్ళిద్దరి మధ్య ఏం కక్షలు ఉన్నాయి? వాళ్ళిద్దరూ అసలు రాజకీయ శత్రువులే కాదు కదా. ఆయనకు ఎందుకు ఈయనకి వేయించాల్సిన పని ఉంటుంది? అయినా సరే 2019 ఎన్నికల్లో దాన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం విపరీతంగా చేశారు, ప్రయత్నించారు. చంద్రబాబు గారి మీద ఆరోపణలు చేశారు, నారాసుర రక్తచరిత్రను వార్తలు రాశారు. ఎన్నికల్లో గెలిచారు, రాజకీయంగా ఎంతో కొంత లబ్ధి పొందారు. మరి గెలిచిన తర్వాత ఏం చేశారు? నిజంగా చంద్రబాబు గారు ఏం చేస్తే నారాసుర రక్తచరిత్ర నిజమైతే అధికారంలో ఉన్న 5 ఏళ్లలో చంద్రబాబు గారిని జైల్లో పెట్టొచ్చుగా? ఎందుకు పెట్టలే? ఎటువంటి ఆధారాలు లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో పెట్టారు, వేరే వేరే కేసుల్లో జైల్లో పెట్టాలని చూశారు. కానీ వివేకానంద రెడ్డి గారి కేసులో ఎందుకు పెట్టలా? ఎందుకంటే సొంత కుటుంబం, సొంత సభ్యులే ఇన్వాల్వ్ అయ్యారని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టే సిబిఐ ఎంక్వైరీ వద్దు అని చెప్పి ఆయన పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. అప్పుడు సునీత గారు రంగంలోకి దిగారు. ఇదేదో తేడా కొడుతుంది, మా అన్నయ్య గతంలో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వద్దంటున్నాడు, అంటే ఏదో తేడా జరిగింది అని సునీత గారు ఎంటర్ అయ్యి అప్పుడు ఆమె సిబిఐ ఎంక్వైరీ కావాలి అని కోర్టులో పిటిషన్ వేశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు విత్డ్రా చేసుకున్నారో అప్పుడు సునీత రంగంలోకి దిగి పిటిషన్ వేశారు. అప్పుడు హైకోర్టు దీనిలో సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. సిబిఐ ఎంక్వైరీ జరిగిన తర్వాత అంతా వైఎస్ భాస్కర్ రెడ్డి గారి చుట్టూ, వైఎస్ అవినాష్ రెడ్డి గారి చుట్టూ, వాళ్ళ అనుచరుల చుట్టూ తిరిగింది. వాళ్ళే అరెస్ట్ అయ్యారు, ఇప్పటికీ జైల్లో ఉన్నారన్నమాట వాస్తవం కదా. మరి చంద్రబాబు గారికి ఏం సంబంధం అండి? జగన్మోహన్ రెడ్డి గారు మంచితనం, జగన్మోహన్ రెడ్డి గారు ఉదారత అయితే చంద్రబాబు గారిని వదిలేశారా? అంటే మీరు ఇక్కడ ఆలోచించండి. రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు అక్కడ పక్కన పెట్టుకొని సీఎం పదవి కోసం ప్రయత్నించిన మాట వాస్తవమా కదా? ఇప్పుడు వైసీపీలో ఉన్న బొత్స సత్యనారాయణ గారు గతంలో ఇదే మాట చెప్పారుగా, తండ్రి శవం పక్కన పెట్టుకొని సంతకాలు అడిగారు మమ్మల్ని. హైదరాబాద్లో ఉన్న దానం నాగేంద్ర గారికి తెలుసు, బొత్స సత్యనారాయణ గారికి తెలుసు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి తెలుసు, మోపిదేవి వెంకటరమణ గారికి తెలుసు, అండ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి తెలుసు, అండ్ విజయసాయిరెడ్డి గారికి తెలుసు. వీళ్ళందరికీ తెలుసు ఏం జరిగిందనేది. ధర్మాన ప్రసాదరావు గారికి తెలుసు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల గారికి తెలుసు, వైసీపీలో ఉన్న సీనియర్లు అందరికీ తెలుసు. సంతకాల సేకరణ కోసం ప్రయత్నించిన మాట వాస్తవంగా కొంతమంది పెట్టలేదు, దాంతో బలం రాలేదు, దాంతో కాంగ్రెస్ పెద్దలు ఒప్పుకోలేదు ఇతనికేంటి అని. అప్పుడు ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నాడుగా. సో అంటే పదవి కాంక్ష ఎవరికి ఉంది? తన తండ్రి మరణించిన తర్వాత అప్పుడే నాకు సీఎం పదవి వద్దు, ఎవరు చంపేశారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని అప్పుడే ఆరోపణలు చేయొచ్చుగా, చేయలా. సో ఇదంతా చేసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారి మరణం విషయంలో అలా వాడుకొని, వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో అలా వాడుకొని, ఇప్పుడు చివరికి తన బాధితుడిని, తన మంచోడిని అని చెప్పుకోవడం వెనక ఒకసారి ఎందుకంటే ఇంత వీడియో చేయాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం స్థాయిలో పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధినేత. సో ఆయన నమ్మి 40% మంది రాష్ట్ర ప్రజలు ఆయన్ని ఓట్లు వేస్తున్నారు. సో ఇటువంటి సున్నితమైన కుటుంబ వ్యవహారాలను, ఇటువంటి సున్నితమైన అంశాలను తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకూడదు. సో ఇటువంటి మాటలు మాట్లాడడం తగదనమాట. ఆరోపణలు చేసుకోండి, అబద్ధాలు ఆడుకోండి, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోండి, బురద చల్లుకోండి, అది మీరు టీడీపీ వాళ్ళు ఎలా తగలడతారో తగలడండి. కానీ సొంత కుటుంబ సభ్యుల మరణాలను కూడా ఈ ప్రయోజనాలకు వాడుకోవడం, పైగా నేను మంచోడిని, ఉత్తముణ్ణి, ఉదార స్వభావుణ్ణి అని చెప్పుకోవడం కొంచెం ఆ నేచర్ ఏంటి, ఆ వ్యక్తిత్వం ఏంటని తెలియజేస్తుంది అనమాట. సో ఆ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.